ఇంట్లో వాళ్ళు ఎంత మంచిగా వండిపెట్టినా సరే ఒక్కోసారి బయటకు వెళ్ళి తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. నాకు కూడా అంతే. సో మనలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. అండ్ దట్ ఒక మంచి బఫెట్కి వెళ్ళి చాలా రోజులయ్యింది. అందుకని మన రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సాహిబ్స్ బార్బిక్యూకి వెళ్ళాను. మనం లిఫ్ట్ దిగి లోపలికి వెళ్ళంగానే రెస్టారెంట్ ఇంటీరియర్ మొత్తం నిజాం స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా, అప్పట్లో సోల్జర్స్ యూజ్ చేసిన ఆర్మర్స్ కూడా ఉన్నాయి. అంటే అప్పట్లో యుద్ధంలో యూజ్ చేసిన కవచాలు అండ్ కత్తులు అన్నమాట. ప్రజెంట్ రంజాన్ ఆఫర్స్ నడుస్తున్నాయంట. 50% ఆఫ్ నడుస్తుంది. వెళ్ళి కూర్చోగానే వెంటనే ఇలా వెల్కమ్ డ్రింక్ తీసుకుని వచ్చారు. ఇది వచ్చేసరికి జస్ట్ ఫ్లేవర్డ్ పౌడర్ కలిపిన వాటర్ అన్నమాట. జస్ట్ అలా తీసుకొచ్చేసారు, ఫ్లేవర్డ్ పౌడర్ ఒకటి కలిపేసేసి. సూపర్ టేస్ట్ అని ఏమీ చెప్పలేం, కానీ జస్ట్ ఓకే అంతే. నెక్స్ట్ నాన్ వెజ్ స్టార్టర్స్లో చికెన్ వింగ్స్ తీసుకొచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఈలోపే బార్బిక్యూ పిట్ కూడా తీసుకొచ్చి పెట్టేశారు. ఇంకా బార్బిక్యూ స్టార్టర్స్ కూడా ఫిల్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ దహి పూరి కూడా తీసుకొచ్చేసారు. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి తీసుకొస్తూనే ఉంటారు. అండ్ మటన్ షీక్ కబాబ్ కూడా తీసుకొచ్చేసారు. చికెన్ వింగ్స్, దహి పూరి అండ్ మటన్ షీక్ కబాబ్ తీసుకొచ్చి పెట్టారని చెప్పాను కదా. ఇవి ట్రై చేశాను, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇవి వచ్చేసరికి చికెన్ రోల్స్ అనుకుంటా. వీటి టేస్ట్ అయితే అంతగా ఏమనిపించలేదు, జస్ట్ ఓకే అంతే. ఇక్కడ హలీం కూడా ఉంది, టేస్ట్ చూద్దామని చెప్పని తీసుకుంటున్నాను. రంజాన్ మంత్లో హలీం తినకుండా ఉంటే ఎలా చెప్పండి. చాలామంది ఈ హలీం కోసమే రంజాన్ మంత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. నేను కూడా అందులో ఒకటి అనుకోండి. హలీం టేస్ట్ చాలా బాగుంది. హైదరాబాద్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఫేమస్ బ్రాండ్ హలీమ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ సిమిలర్గా సేమ్ అదే టేస్ట్ ఉందన్నమాట.
నెక్స్ట్ ఫిష్ కబాబ్స్ తీసుకొచ్చి పెట్టారు. వీటిని చూసారా, ఫిష్ని అరటాకులో ర్యాప్ చేసి వండినట్లున్నారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనుకోండి. ఫిష్ రెసిపీస్లో ఈ టైప్ ఆఫ్ రెసిపీ తినడం ఇదే ఫస్ట్ టైం నాకైతే ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా నచ్చింది. ఫిష్ పీస్ అయితే నోట్లో అలా మెల్ట్ అయిపోతుంది అంతే. ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అని చెప్పి చూడడానికి అని చెప్పి వెళ్ళాను. ఇది వచ్చేసరికి మటన్ షోర్బా అంట. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పని తీసుకున్నాను. అయినా ఇన్ని వెరైటీస్ ఉన్నప్పుడు మోస్ట్లీ అన్నీ టేస్ట్ చేయడమే అవుతుంది. ఇక మెయిన్ కోర్స్లో వచ్చేసరికి చికెన్ దమ్ బిర్యానీ ఉంది. అండ్ వెజ్ వాళ్ళకి వెజ్ బిర్యానీ కూడా ఉంది. బట్ వన్స్ నాన్ వెజ్ అని ఫిక్స్ అయ్యి వచ్చిన తర్వాత వెజ్ వైపు ఇంకేం చూస్తాను చెప్పండి. ఈ కర్రీ వచ్చేసరికి ముర్గుగా సాలన్ అంట. బిర్యానీలోకి బాగుంటుందని చెప్పి పెట్టుకుంటున్నాను. అలాగో రోటీ చెప్తాం కదా, రోటీలో కూడా బాగుంటుంది కర్రీ. ఈ కర్రీ వచ్చేసరికి కీమా హరా మసాలా అంట. చూడడానికి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా. సర్లేండి చూద్దాం ఎలా ఉంటుందో. నాన్ వెజ్ రూల్ బ్రేక్ చేసి కొద్దిగా దాల్ మఖనీ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దాల్ మఖనీ రోటీలోకి చాలా బాగుంటుంది కదా. సో ఇవన్నీ తీసుకుని టేబుల్ దగ్గరికి వచ్చేసరికి రోటీ ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. చూడడానికి వెరైటీగా కనిపిస్తుంది కదా. రోటీని హ్యాంగ్ చేసాడు పైన. దాన్ని మనం అలా కొద్దిగా టేర్ చేసుకుని పీసెస్గా తీసుకుని మనకు కావాల్సిన కర్రీలో నంచుకుని తినేయడం అన్నమాట. వెరైటీగా ఉంది కదా. ఈ కీమా కర్రీ కలర్ చూసి నాకు ఏదో అనిపించింది, ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ బాగుంది. కాకపోతే కొద్దిగా స్వీటీ టేస్ట్ అనిపించింది. బట్ చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ నౌ కమ్స్ టు చికెన్ కర్రీ. చికెన్ కర్రీతో కూడా టేస్ట్ చూద్దామని చెప్పి చూస్తున్నాను. సో చికెన్ కర్రీ కూడా టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. అండ్ దాల్ మఖనీ తెచ్చుకున్నాను కదా కొద్దిగా, దాంతో కూడా ట్రై చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే దాల్ మఖనీతో. సో ఇంకా డిజర్ట్స్ కూడా చూద్దామని చెప్పి వెళ్ళాము. ఇది వచ్చేసరికి రసగుల్లా, అండ్ ఇవి వచ్చేసరికి కప్ కేక్స్, అండ్ ఇవి వచ్చేసరికి చాక్లెట్ కేక్స్, బ్రౌనీస్ అన్నమాట. ఇవి కూడా బాగున్నాయి, ట్రై చేశాను.
అండ్ ఇది వచ్చేసరికి ఆప్రికాట్ కేక్ బాగుంది. ఇది వచ్చేసరికి చాక్లెట్ బాల్స్. అండ్ ఇది వచ్చేసరికి కుర్బానికా మీఠా. ఇది వచ్చేసరికి కీర్ కొద్దిగా తీసుకున్నాను టేస్ట్ చేద్దామని చెప్పి. ఇది వచ్చేసరికి కుర్బానికా మీఠా అనమాట. కుర్బానికా మీఠా అనేది హైదరాబాద్లో చాలా ఫేమస్ డిజర్ట్ అనమాట. చాలామంది ఇష్టపడతారు దీన్ని, చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇది కూడా ట్రై చేశాను ఇక్కడ, చాలా బాగా చేశారు. ఈ కేక్స్ ఇవన్నీ మామూలే, వీటి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. బాగానే ఉంటుంది, అందరికీ నచ్చే ఐటమ్స్ ఇవి. ఇది వచ్చేసరికి కలాకాండ్ అనమాట. దీని టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అసలు చాలా బాగుంది. ఈ రసగుల్లా మాత్రం టేస్ట్ ఏం బాగాలేదు, అసలు నచ్చలేదు నాకైతే. కీర్ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే నచ్చింది నాకు. మళ్ళీ వెళ్ళి ఇంకో బౌల్ తెచ్చుకున్నాను, అంత బాగుంది కీర్. ఈ లెమన్ సోడా అయితే చెత్త, అస్సలు తీసుకోమాకండి. జస్ట్ వాటర్లో లెమన్ ఫ్లేవర్డ్ పౌడర్ వేసుకొచ్చి తీసుకొచ్చేసాడు. అసలు దీన్ని లెమన్ సోడానే అనకూడదు. మంచిగా లెమన్ పిండి లెమన్ సోడా చేసుకుని వస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. దీనికి 200 రూపీస్ ఛార్జ్ చేసాడు, మళ్ళీ వేస్ట్ అసలు. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. ఫుడ్ లవర్స్ అండ్ కొద్దిగా గట్టిగా తినే వాళ్ళకైతే ఇక్కడ కరెక్ట్గా సెట్ అవుతుంది. వాళ్ళైతే మనం పే చేసే అమౌంట్కి గట్టిగా జస్టిఫై చేస్తారు. అండ్ ఐటమ్స్ వచ్చేసరికి చాలా ఉన్నాయన్నమాట. వెజ్, నాన్ వెజ్, వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి, మెయిన్ కోర్స్ ఉంది, సలాడ్స్ ఉన్నాయి, డిజర్ట్స్ ఉన్నాయి, సూప్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. లైక్ హలీం, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. నేనైతే ఇక్కడ ఫుడ్కి ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నమాట. కరెక్ట్గా చెప్పాలంటే పొట్ట పగిలేలా తిన్నాం అంటారు చూడు, ఆ టైప్లో తినేసాను. సరే మరి, ఇలాంటి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.
సాహెబ్స్లో ఫుడ్ మీద దండయాత్ర చేసి వచ్చాం కదా, అలాంటప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి వచ్చేసరికి చియా సీడ్స్. మంచిగా 2 hours నానబెట్టుకుని వీటిల్ని తాగితే మంచిగా డైజెస్ట్ అవుతుంది ఫుడ్. ఎప్పుడన్నా ఇలా హెవీగా ఫుడ్ తిన్నప్పుడు మీరు కూడా ఈ పని చేయండి, చాలా మంచిది.